ఒక యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని, కథ రూపంలో మేము ముందుకు తీసుకొని వచ్చాం. మీకు నచ్చుతుందని అనుకుంటూ, ఇక కథలోకి వెళదాం. ఒకరోజు శివారెడ్డిని చంపిన వాళ్ళలో ఒకడు హాస్పిటల్‌లో ఉన్నాడు అని మనోహర్ రెడ్డికి తెలిసి హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ అతని భార్య ఇంకా వాళ్ళ వర్గం మనుషులు ఉంటారు. మనోహర్ రెడ్డి రావడం చూసి అతను వాళ్ళందర్నీ బయటికి పంపించి డోర్ వేసి అతను మనోహర్ రెడ్డి చేతులు పట్టుకొని చిన్న పిల్లాడి మాదిరిగా ఏడుస్తాడు. మనోహర్ రెడ్డి "ఏంట్రా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే కళ్ళు తుడుచుకొని అతను "అయ్యా! మీ దగ్గర ఒక పెద్ద విషయం దాచాను" అని చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. అంటే మనోహర్ రెడ్డి "ఏంటి ఆ విషయం?" అనగానే అతను ఆ బార్‌లో జరిగిన విషయం, బలరాం వీళ్ళని చంపడానికి సుపారీ ఇవ్వటం, వాళ్ళు రాజేంద్రనాథ్ అనుకుని శివారెడ్డిని చంపడం వరకు అంతా చెబుతాడు. మనోహర్ అంతా విని షాక్ అవుతాడు. అతను శివారెడ్డి అనుకొని "మేము అతన్ని చంపలేదు. రాజేంద్రనాథ్ అనుకొని చంపాం. ఇన్నాళ్ళు మేము ఇది ఎవరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఈ విషయం రాజేంద్రనాథ్‌కి తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వడని. మరిప్పుడే ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన సంవత్సరికం వస్తుంది. రాత్రిపూట చాలా భయం భయంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయనే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. చేసిన పాపం చెప్పుకుంటే కొంచెమైనా పోతుంది అని మీకు చెబుతున్నాము. మీ వాడు చెబితేనే ఇదంతా చేశాం. దానికి మమ్మల్ని క్షమించండి" అని ఆక్సిజన్ పైపు పీకేస్తాడు. మనోహర్ కళ్ళ ముందే అతను చనిపోతాడు. ఇంటికి వెళ్లి బలరాంని నిలదీయడంతో రాజేంద్రనాథ్ మీద కోపంతో ఇదంతా చేశానని చెప్పడంతో మనోహర్ రెడ్డి దగ్గరకు వస్తున్న బలరాం రెడ్డిని దూరం పెడుతూ ఉంటాడు. సరిగ్గా శివారెడ్డి సాంస్త్రికమైన తరువాత ఒక మంచి శుభముహూర్తాన విజయ వీరారెడ్డిల పెళ్లి జరుగుతుంది. అక్కడ కూడా శివారెడ్డి లేని లోటు కనబడకుండా మనోహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతో రంగరంగ వైభవంగా జరిపిస్తారు. మళ్ళీ ఊరంతా కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఊళ్ళో జనమంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ రోజు వీరారెడ్డి విజయాల శోభనం రోజు. ఎంతో ఆనందంగా పాల గ్లాస్‌తో లోపలికి వస్తుంది విజయ. ఎంతో సిగ్గుతో లోపలికి వచ్చి భర్త కాళ్ళకి దండం పెడుతుంది. వీరారెడ్డి ఆమెని లేపి "నువ్వు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, నా గుండెల్లో" అని గుండెలకి హత్తుకుంటాడు. విజయ సిగ్గుపడుతూ పాలు ఇస్తుంది. వీరారెడ్డి వాటిని తాగకుండా విజయని తన వైపుకు తిప్పుకొని, "వీరారెడ్డి, విజయ నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలియాలి. చెబుతా విను." విజయ వింటుంది. వీరారెడ్డి "మా నాన్న చనిపోయింది గుండెపోటుతో కాదు, చంపేశారు. ఎవరో కాదు మీ అన్నయ్య, వాళ్ళ మనుషులు" అనగానే విజయ షాక్ అవుతుంది. వీరారెడ్డి "ఎలా తెలిసిందో తెలుసా? కాలువ విషయంలో మా బావతో గొడవ పడిన మీ అన్నయ్య మా బావని అరెస్ట్ చేయించాడు. కానీ మేం వెంటనే మా బావని ఇంటికి తీసుకొని రావడంతో మీ అన్నయ్య దాన్ని బాగా అవమానంగా ఫీలయ్యి, మేం ఇంటికి వచ్చిన తర్వాత ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో కూర్చొని మా బావని ఎలా చంపాలో స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ అంతా అదే బార్‌లో నేను పెట్టించిన అకౌంటెంట్ వాడి పని వాడు చేసుకుంటూ విని నాతో చెప్పాడు. నేను బావతో చెప్పాను. బావ చాలా ఆవేశపడి మీ అన్నయ్యని చంపేస్తా అని ఊగిపోయాడు. కానీ అమ్మా, నువ్విప్పుడు ఇలా చేస్తే మనోహర్ రెడ్డి అతని భార్యకి కడుపుకోత మిగులుతుంది తప్ప మీ మావయ్య మనకి మళ్ళీ తిరిగి రాడు కదా! ఇప్పుడు విజయకి, వీరాకి పెళ్లి చేస్తే వీడి కడుపున మీ మావయ్య పుట్టే అవకాశం ఉంది. కానీ నువ్వెళ్ళి ఆ బలరాంని చంపేస్తే ఈ వయసులో ఆ దంపతులు పుత్రశోకం భరించలేరు. కాబట్టి వదిలేయ్. పరమేశ్వరుడు ఉన్నాడు. వాడి సంగతి ఆయన్నే చూసుకుంటాడు. వాడిని చంపే విషయంలో నీకేదైనా జరిగితే నీ భార్య, పిల్లగాడు ఏం కావాలి? అలాంటిదేం వద్దు" అని మా అమ్మ బావని కూల్ చేసి కూర్చోబెట్టింది. లేకపోతే మీ అన్నయ్య ఎప్పుడో చనిపోయేవాడు.
ఇప్పటి నుండి మీ అన్నయ్య పీల్చే ఊపిరి మా అమ్మ వాడికి పెట్టిన భిక్ష కాబట్టి మేము క్షమించి వదిలేస్తే వాడు అలా బ్రతికి ఉన్నాడు. మాకు అన్యాయం చేసిన వాడికి న్యాయం చేసిన కుటుంబంలో పుట్టావు. అలాంటి కుటుంబంలో నువ్వు ఒక మెంబర్ అయ్యావు కాబట్టి ఇంట్లో వాళ్ళ మనస్థితిని బట్టి నువ్వు కూడా అలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. అంటే విజయ అంతా విని, కడుపులో ఇంత బాధని పెట్టుకొని కూడా మీరు బయటకి ఇంత మంచి వారులాగా ఉండటం మీకే సాధ్యమయ్యింది. ఇక నుండి నేను కూడా అత్తయ్యలాగా ఏ విషయంలో అయినా పెద్ద మనిషిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. మన కుటుంబం యొక్క మంచితనాన్ని ఎక్కడా తగ్గించకుండా రేపు మనకి పుట్టబోయే బిడ్డకి కూడా ఈ కుటుంబం మంచితనాన్నే వారసత్వంగా ఇవ్వడంతో నా వంతు పాత్ర నేను పోషిస్తా అనగానే వీరారెడ్డి విజయాని ఎంతో అభిమానంగా దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటాడు.